సీత, ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో? తగ్గనే వెళదాం, మరై చోటు కాదుగా. కుమార్, చీకటిగా ఉంది. ఫీజు పోయి ఉంటుంది, చూసిస్తాను. వద్దు కుమార్, నాకు భయంగా ఉంది. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను నీ దగ్గరే ఉన్నానుగా సీత. కుమార్, కుమార్, సీత వద్దు కుమార్. కుమార్ వద్దు కుమార్. కుమార్ ప్లీజ్. కుమార్, కుమార్. సారీ సీత, ఇది తొందరపాటు కావచ్చు కానీ పొరపాటు మాత్రం కాదు. లోకం దృష్టిలో సాంప్రదాయ సిద్ధంగా మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. దైవం సాక్షిగా, మనసు సాక్షిగా మనం భార్యాభర్తలమేగా. కానీ కుమార్, నాకెందుకో తప్పు చేస్తావని భయంగా ఉంది. నువ్వేం బాధపడకు సీత. వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి జరిగేట్టు ఏర్పాటు చేస్తాను. కానీ మీ నాన్నగారు? మా నాన్నగారు నా మాట ఎప్పుడు కాదనరు. నారాయణమూర్తి గారు, మా కుమార్ నా మాట ఎప్పుడూ కాదనడు. అందుకని వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. ఏమిటండి అది? మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలైతే ఆమెకు సంతాన యోగం ఉండదు, ఎక్కువ కాలం బ్రతకదు. అందుకు ఉదాహరణ నేనే. మా వంశం నాతోనే అంతరించకూడదని కుమార్ని దత్తత చేసుకున్నాను. నారాయణమూర్తి గారు, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు. అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను. చాలా సంతోషం రఘుపతి గారు, మీతో ఏమంతటం నిజంగా మా అదృష్టం. అదిగో మాటలోనే వచ్చారు కుమార్ బాబు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైంది. నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే పెడుతున్నాను. డాడీ, నేను మీతో వస్తాను, కారులో మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లైట్కి వెళ్ళకపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వెంటనే మన మేనేజర్ బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు. వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వస్తాను. నారాయణమూర్తి గారు రండి. వస్తాను కుమార్ బాబు. సీత, మా డాడీ బాంబే వెళ్లే ముందు మన సంగతి చెప్పడానికి వీలు లేకపోయింది. మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారని చెప్పారుగా? నిజమే. రాత్రి ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. బాంబే నుంచి అర్జెంటుగా ఫారెన్ టూర్ వెళ్ళారట. తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టొచ్చు. కుమార్, సీత, వారం రోజుల్లో మన పెళ్లి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పిన నేను మా నాన్నగారు వచ్చేంత వరకు ఆగదలుచుకోలేదు. అలా ఆగడం వలన ఆడదానమే నువ్వు ఆందోళన చెందుతావు. తొందరపడ్డానని నీలో నువ్వు మదనపడవచ్చు. లేనిపోని అనుమానాలతో మనశ్శాంతి లేకుండా గడపచ్చు. అది నాకు ఇష్టం లేదు సీత. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? మా డాడీ వచ్చాక అన్ని వివరంగా చెప్పి మీ వాళ్ళకు కూడా కబురు చేసి రప్పించి మేళతాళాలతో సరదాగా సందడిగా మన పెళ్లి జరిపించమందాం. ప్రస్తుతం ఆలస్యం లేకుండా దైవం సాక్షిగా, దీపం సాక్షిగా మన ఇద్దరం భార్యాభర్తలం అవుదాం. కుమార్. అవును సీత, మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మా డాడీ వచ్చేంత వరకు ఆ విషయం మన ఇద్దరం మధ్యనే ఉంచుదాం. వచ్చాక మనం భార్యాభర్తలమని లోకం అంతరికీ తెలియజేద్దాం. ఏమంటావు? కుమార్, నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టాను. దాన్ని మీరు ఎలా నడిపిస్తారో, ఏం చేస్తారో అంత మీ ఇష్టం. సీత, చెల్లాయ్, మరొక విషయం. 2-3 నెలల్లోగా నేను మీ అందరికీ ఒక మంచి శుభవార్త తెలియజేస్తాను.
అది వింటే అమ్మా నాన్న నువ్వు ఎంతో ఆనందిస్తారు. అదేమిటో అనుకుంటున్నావు కదూ? ఇప్పుడు నేను చెప్పను, సస్పెన్స్. అమ్మకి నాన్నకి నమస్కారాలని చెప్పు. ప్రేమతో అక్క సీత. రాధా, అదేమై ఉంటుంది? అమ్మా, అది వచ్చి చెప్పే వరకు ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. ఎప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చిందో? ఏమైంది మామా నీకు? అయ్యో, మళ్ళీ నీకు పెసరోళ్ళు చేసి పెడతానన్నాను. నాకు జ్వరం వచ్చేసింది, చేయలేకపోయింది. ఏమనుకోవద్దు. ఈ జ్వరంతో నువ్వు పెసరట్ చేస్తే మాత్రం నాకు సహిస్తుందా ఏమిటి? కొడుకు వెంకటప్పయ్య ముసుగేసి కూర్చున్నావు, బాగుండలేదా బాడీలో? నాకు బాడీలోనా? నాకు బాడీలోనా? వెంకటప్పయ్య మామకి జ్వరం వచ్చింది గురవి మామా. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చి కొంచెం చూపించకూడదు? గుర్రాల పని గ్రేట్ డాక్టర్ ఐ వరీ డోంట్ వెంకటప్పయ్య. మంచి ఇంజక్షన్ ఒకటి ఇస్తాను, ఈ దెబ్బతో పోతుంది. ఏంటి ప్రాణమా? కాదు, నీ రోగం. అయితే నేను ఇంజక్షన్ వద్దు, ఇంజక్షన్ కావాలి, ఇంజక్షన్ కావాలి. ఇస్తా, ఇస్తా. ఈ గుర్రాల మంది వాడు బాడీలోకి ఎక్కితే వాడు గుర్రం అయిపోతాడు. నాకు మళ్ళీకి మధ్య అడ్డు తొలగిపోతుంది. వెంకటప్పయ్య లే లే. గురవయ్య, సూర్య గురపవా? లుక్స్ కలా ఉంటుంది కానీ క్విక్ గా పనిచేస్తుంది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. పడుకో పడుకో. పడుకో, పర్వాలేదు, తగ్గిపోతుంది. పడుకో. మళ్ళీ నా మళ్ళీ గడ్డి తింటున్నావేటి? ఏంటి మామ ఇలా అయిపోయాడు? అయిపోవడం ఏంటి? మ్యాన్ రూపంలో ఉన్న హార్స్, లేకపోతే లవ్ కట్టొస్తాడా. అందుకే గుర్రం ఇంజక్షన్ ఇచ్చేసాను, అది పనిచేసే వరకు హార్సే. ఇక సాయంత్రం వరకు మనకు నో అడ్డు, పదవేళ్ళు లడ్డు. ఏమిటి సీత, ఏమిటి ఎలా ఉన్నావు? ఏమైంది? ఈరోజు నాకు నిజం తెలిసిందండి. దాంతో ఒక పక్క ఆనందంగాను, ఒక పక్క భయంగాను ఉంది. ఏమిటి సీత? నేను తల్లిని కాబోతున్నాను. వండర్ఫుల్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ విషయానికి సంతోషించాలా కానీ భయపడటం దేనికి? అది కాదండి, మన ఇద్దరం ఆలు మగలవని మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడిన ఆ దేవుడికి తెలుసు. అలాంటప్పుడు నేను తల్లిని కాబోతున్నానని ఎవరికైనా తెలిస్తే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని కానీ భయం. చూడు, మా డాడీ టూరెళ్ళి 3 నెలలు అయింది. రేపో మాపు వచ్చేస్తారు. రాగానే మేళ తాళాలతో అందరి ముందు మనం భార్యాభర్తలు అయిపోతాంగా. కానీ కొత్తగా వచ్చే కోడలు నెల తప్పిందని తెలిస్తే మీ నాన్నగారు ఎంతో సంబరపడిపోతారు. ఎందుకో తెలుసా, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా వంశంలో మగపిల్లలు బయట సంబంధం చేసుకుంటే పిల్లలు పుట్టక బాధపడాలని. అందుకే అందరూ మా కుటుంబంలో వాళ్ళనే చేసుకోవాలని. ఇప్పుడు నువ్వు నెల తప్పవని తెలిస్తే అవన్నీ మూఢనమ్మకాలను అర్థం చేసుకుని ఆనందంగా మన పెళ్లి ఒప్పుకుంటారు. ఏమైనా నాకెందుకో భయంగా ఉంది. మొదటిసారి గర్భవతి అయిన ప్రతి స్త్రీకి
దిగులు భయం సహజం. అవన్నీ మర్చిపోయి హాయిగా ఉంది సీత. ఒరే గుర్రయ్య, నాకు గుర్రం ఇంజెక్షన్ ఇచ్చి నన్ను గుర్రాన్ని చేస్తావు. నీకు కుక్క బిస్కెట్లలో మందు పెట్టి నీ చేత తినిపించి నేను కుక్కను చేయకపోతే నా పేరు వెంకటప్పయ్య కాదురా. వెంకటప్పయ్య, వెంకటప్పయ్య, గురవయ్య ది గ్రేట్ వస్తున్నారు. టిఫిన్ టిఫిన్, వేర్ ఈజ్ మై టిఫిన్? ఇవాళ టిఫిన్ ఏమి లేదు, అన్ని బిస్కెట్లే. బిస్కెట్లా? వెరీ గుడ్. నేను బర్క్లీ దొర దగ్గర ఉన్నప్పుడు నా బ్రేక్ఫాస్ట్ బిస్కెట్లే. ఇవ్వు ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఎన్నైనా తిని పెడతా. ఇదిగో ఏంటి గురువి మావా, ఎంచక్క దర్జాగా ఉండేవాడివి ఇలాగైపోయావేటి? వీడు నాకు గుర్రం ఇంజెక్షన్ ఇచ్చి గడి తినిపించాడు. నేను వీడికి కుక్క బిస్కెట్లలో మందు కలిపి తినిపించి వీడి కుక్కని చేశాను. మరైతే మనిషి ఎప్పుడు అవుతాడు ఆ మావా? బిస్కెట్లు జీర్ణం అయ్యేంత వరకు వీడు కుక్కగానే ఉంటాడు, అంతే. గురువి మావా, వాడు అరవడమే కాదు, కలుచారు కూడా. వాడు జోలికెళ్ళకు.